సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ పరిధిలోని కొమరబండలో ఉద్రిక్తత ఏర్పడింది. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతుండగా రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. బీఆర్ఎస్ నేత రామారావు, కాంగ్రెస్ నేత రవి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్ పరిధిలోని కొమరబండల ఉద్రిక్తత ఏర్పడింది. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతుండగా రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. బీఆర్ఎస్ నేత రామారావు, కాంగ్రెస్ నేత రవి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, కొమరబండల ఉద్రిక్తతకు కారణాలేంటి? గుడ్ ఈవినింగ్ అనిల్. సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని కొమరబండ మత్స్య సహకార సంఘం ఎన్నికలు రసవసగా జరిగింది. ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పోలీసులు రెండు వర్గాలను చెదరగొట్టారు. రెండు వర్గాలకు సంబంధించిన వాళ్ళు పోలీసు ఫిర్యాదు కోసం అని చెప్పేసి స్టేషన్ కు వెళ్లిపోయారు. అక్కడ మత్స్యకారులకు సంబంధించిన సొసైటీ ఫామ్ అయింది. దాంట్లో ఎన్నికలు జరిగిన ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కాకముందే మొత్తం కూడా 23 మంది డైరెక్టర్లుగా పోటీ పడుతున్నారు. దాంట్లో 9 మంది డైరెక్టర్ల స్థానాలకు గాను 23 మంది పోటీ పడుతున్నారు. దాంట్లో ఇప్పటికే డైరెక్టర్ గా కొంత మెజార్టీ ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు కొంతమంది ప్రకటించడంతో వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రామారావు వాళ్ళని కలవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక పూర్తి కాకముందే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన వాళ్ళని ఎట్లా కలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ నాయకుడు రవికి సంబంధించిన వర్గీయులు అందరూ కూడా రామారావుపై దాడి చేశారు. మొత్తం కూడా అతనిపై దాడి చేయడంతో ఆయనకు సంబంధించిన వర్గీయులు కూడా కాంగ్రెస్ నేతలపై దాడి చేశారు. పరస్పరం రెండు వర్గాలు కూడా ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పాటు అక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు వాళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతము కౌంటింగ్ కూడా జరుగుతుంది. పూర్తయ్యే అవకాశం కొద్దిసేపట్లో పూర్తవుతుంది. డైరెక్టర్లకు సంబంధించి కూడా అటు కాంగ్రెస్ కు సంబంధించి ఎంతమంది ఉన్నారు, బీఆర్ఎస్ కు సంబంధించి ఎంతమంది ఉన్నారని మరి కొద్దిసేపట్లో తేలనుంది. ఇప్పటికే ఎవరైతే దాడులలో పాల్గొన్నారో వాళ్ళంతా కూడా రెండు వర్గాలకు సంబంధించిన వారు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే పరిస్థితి అయితే అక్కడ ఉంది. మొత్తానికి ప్రస్తుతం మాత్రం పోలీసులంతా కూడా అంటే ఎవరైతే డైరెక్టర్ గా పోటీ చేశారో అక్కడ కౌంటింగ్ వాళ్ళ దగ్గర కొంతమంది మాత్రమే ఉంచి మిగతా వాళ్ళందరినీ కూడా పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారని అక్కడ